ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. లక్ష్మి, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావే? అది ఆరిపోయిన బట్టల్ని తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. బాగా ఆరిపోయిన తర్వాత సాయంత్రం తీసుకోవచ్చు కదా. సర్లే, నీ పనేదో నువ్వు చూసుకో. శాస్త్రా, ఇంతకీ నా గురించి ఎందుకు వెతుకుతున్నావు శాస్త్రా? బావా, గంటకొకసారైనా నీ ముఖం చూడకపోతే నాకేదోలా ఉంటుంది. అందుకే నిన్ను చూడాలని ఇల్లంతా వెతికాను. నువ్వెక్కడ కనిపించకపోయేసరికి ఇలా వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. బావా, నువ్వు ఎంత ముద్దు చేస్తున్నావో తెలుసా? బావా, ఆ బుగ్గ మీద ఏదో అంటుకున్నట్టుంది. నేను చూస్తాను. శాస్త్రా, ఈ మధ్య నీకు అల్లరి ఎక్కువైపోతుంది. అయ్యో బావా, దీన్ని అల్లరనకూడదు, రొమాన్స్ అనాలి. అది కూడా నేనే చెప్పాలా నీకు? బావా, ఆ బుక్క మీద కూడా ఏదో అంటుకున్నట్టుంది. శాస్త్రా, నీ రొమాన్స్ మరీ ఎక్కువైపోతుంది, కొంచెం కంట్రోల్లో ఉండు. ఏంటి బావా, నేను నిన్ను పెళ్లి చేసుకుపోయే అమ్మాయినేగా. నాకు కూడా ఇన్ని హద్దులా, నాకు కూడా ఇన్ని అడ్డుగీతలా? కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసి వనవాసమే. లక్ష్మమ్మ, చాలు విహారీ బాబుకి కంకణం కట్టేశావా? కొమ్మ పండు పూలు. విహారీ గారిని నా భర్త అని నేను అంగీకరిస్తే సరిపోతుందా? ఆయన నా భర్త అవ్వాలి కదా. ఎందుకవరమ్మా, ఖచ్చితంగా అవుతారు. అది ఆ దేవుని రాత, ఆ దేవుని నిర్ణయం అమ్మా. ఇంతకీ కంకణం కట్టావా లేదా? ఆ అవకాశం రాలేదు పండు. ఒకవేళ వచ్చినా తొడగలిగేదాన్నో లేదు. ఇప్పుడు ఒక పక్క సహస్రమ్మకి ద్రోహం చేస్తున్నానేమోనని బాధ కలుగుతుంది. నా వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోతాయేమోనని భయం. ఒకవేళ నిజంగానే నా వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోతే అప్పుడు ఏమనమ్మ ఎదుర్కొనే అవమానాలు, విహారీ బాబు మీద పడే నిందలు, వామ్మో, ఊహించుకుంటేనే నా మనసు కలిచివేస్తుంది. నేను చేస్తున్న పని సరైందో కాదో అని నా మనసులో సందేహం మొదలవుతుంది. అమ్మా, సర్వం తెలిసిన స్వామీజీ చెప్పారంటే ఇది మంచి పనేనే కదా. ఇక నీ మనసులో అవేవి పెట్టుకోకుండా
వీలు చూసుకొని విహారీ బాబుకి ఆ కంకణం తొడిగేయమ్మా, అంతా మంచి జరుగుతుంది. అరే మేడం ఫోన్ చేస్తున్నారా? హలో మేడం చెప్పండి. రేయ్ ఎక్కడున్నావురా? సిటీలోనే ఉన్నాం మేడం. సరే అయితే ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. ఏంటి మేడం? మా ఆఫీస్లో వెస్ట్ సైడ్ క్యాబిన్లో ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఆడిటింగ్ రిలేటెడ్ ఫైల్స్. అవన్నీ తగలబడిపోవాలి. నామరూపాలు లేకుండా బుగ్గిపాలైపోవాలి. అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. అలాగే మేడం. ఉంటాం మేడం. చాలా తప్పు చేస్తున్నారు అంబికమ్మ. ఏంటే తప్పు? కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అంటే మీకు తెలుసా? తింటున్న విస్తర్ని చింపుకోవడం అంటే ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. మీరు బతుకుతున్నది ఆ కంపెనీ మీద, మీరు ఎదుగుతున్నది అదే కంపెనీ మీద. కానీ ఆ కంపెనీకే ద్రోహం చేయాలనుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. అసలు నువ్వెవరే నాకు ఇవన్నీ చెప్పడానికి? మంచిని మంచని, చెడుని చెడు అని చెప్పడానికి వాళ్ళు వీళ్ళు అని భేదం ఉండదమ్మా. దయచేసి మీరు చెయ్యాలనుకున్న పని నుంచి తప్పుకోండి. తప్పుకోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు చెప్పవే? ఏంటే నాకే వార్నింగ్లు ఇస్తున్నావు? పని మనిషిలా పడుండు, అంతేగాని ఇలా ఆర్డర్లు వేయడం, వార్నింగ్లు ఇవ్వడం మానుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.